Hi, this is Ranjit Gadarla. Welcome bits. Okay, so today topic is right linear and left linear grammar. So what is mean by right linear and left linear grammar? It means first the given production rule. మనకి ఏదైతే ప్రొడక్షన్ రూల్ ఇస్తామో ఆ ప్రొడక్షన్ రూల్ రైట్ సైడ్ నాన్ టర్మినల్ సింబల్ అపియర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ రైట్ లీనియర్ గ్రామర్. సో నార్మల్ ఏంటంటే ఐ గివెన్ ద ప్రొడక్షన్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ అండ్ క్యాపిటల్ బి. దిస్ ఈజ్ ద ప్రొడక్షన్ రూల్. ఏ టెన్స్ టు స్మాల్ ఏ and A tends to epsilon. So I given the production rules. These all are the production rules. And if the right linear grammar means ఏంటంటే చెప్పామండి, the given production rule ఏదైతే production rule ఉంటుందో the production rule rightmost non-terminal symbol is called right linear grammar. అర్థమైందండి. సో మనకి ఏదైతే ప్రొడక్షన్ రూల్కు రైట్ మోస్ట్లో ఉండేది ఏదైతే నాన్ టర్మినల్ సింబల్ ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ ద రైట్ లీనియర్ గ్రామర్. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ రైట్ లీనియర్ గ్రామర్. సో నౌ కంపేర్ టు ద నెక్స్ట్ వన్ ఈజ్ అ లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో వాట్ ఈస్ మీన్ బై లెఫ్ట్ లీనియర్ గ్రామర్ మీన్స్ ద గివెన్ ప్రొడక్షన్ రూల్ ఇట్ అపియర్స్ ద నాన్ టర్మినల్ సింబల్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్. అర్థమైందండి. సో దిస్ ఈజ్ ద left linear grammar and this is called right linear grammar. Okay, లెఫ్ట్ మోస్ట్ లీనియర్ గ్రామర్ అనొచ్చు, రైట్ మోస్ట్ లీనియర్ గ్రామర్ కూడా అనొచ్చు. సో ఇక్కడ ఏంటంటే వాట్ ఎవర్ యూ గివెన్ ద ప్రొడక్షన్ రూల్, ఫస్ట్ ద ప్రొడక్షన్ రూల్ అనేది రైట్ సైడ్లో ద ప్రొడక్షన్ రూల్ నాన్ టర్మినల్ సింబల్ అపియర్స్ రైట్ సైడ్ రైట్ మోస్ట్, దట్ ఈస్ కాల్డ్ ది రైట్ లీనియర్ గ్రామర్. సేమ్ యాజ్ ఈస్ ద గివెన్ ప్రొడక్షన్ రూల్స్ ఇట్ అపియర్స్ ఫ్రమ్ ద నాన్ టర్మినల్ సింబల్ లెఫ్ట్ మోస్ట్ appearing, then it is called left linear grammar. So whatever both the comparison means, the appearing is a non-terminal from this one is the right side and ikkada vachesindandi appearing a non-terminal symbol left side. So this is the right linear grammar and this one is called left linear grammar. So in the right linear and left linear grammars we can applying also, that is a terminals ఉంటాయి and next వచ్చేసి తర్వాత epsilon symbols ఉంటాయి. So this is the right most derivation అనొచ్చు, left most derivation అనొచ్చు అండ్ రైట్ లీనియర్ గ్రామర్ ఆర్ లెఫ్ట్ లీనియర్ గ్రామర్ అని అనొచ్చు. సో ఓకే so the problem is convert the given rightmost linear grammar to convert into the leftmost linear grammar. So before conversion of rightmost to leftmost linear grammar we have take three rules are there. So the rules are, the first rule is whatever you given the production rules, these all are the production rules, it can be converted into finite automata. మనకి ఏదైతే ప్రొడక్షన్ రూల్స్ ఇచ్చారో ద ప్రొడక్షన్ రూల్స్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. దట్ ఈస్ ద ఫైనైట్ ఆటోమేటా ఈజ్ you draw the transition diagram and you draw the transition table. That is the first point in the conversion of rightmost derivation to leftmost derivation. So the first point. Second point is, so ఏవైతే మనం ఫైనైట్ ఆటోమేటాలోకి కన్వర్ట్ చేస్తామో ద ట్రాన్సిషన్ డయాగ్రామ్ దట్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ ఐడెంటిఫై చేయాలి. సో హియర్ ద ఇనిషియల్ స్టేట్ ఫైనల్ స్టేట్ ఆల్సో కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇనిషియల్ అనేది ఫైనల్ స్టేట్ కన్వర్ట్ చేయాలి, ఫైనల్ అనేది ఇనిషియల్ స్టేట్ కన్వర్ట్ చేయాలి. సో దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి, మనకి ఏదైతే ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇస్తారో ఓకే ట్రాన్సిషన్ డయాగ్రామ్ యొక్క ట్రాన్సిషన్స్ ఏవైతే మ్యాపింగ్ ఫంక్షన్స్ ఉంటాయో దట్ ఈస్ ద యారో ఎడ్జెస్ కెన్ బి ఇంటర్చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్కి ఇంటర్చేంజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద మేజర్లా 3 పాయింట్స్ టు కన్వర్ట్ ఇంటూ రైట్ మోస్ట్ డెరివేషన్ టు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో వన్స్ అగైన్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ మనం ఏదైతే ప్రొడక్షన్ రూల్ ఇస్తామో ద ప్రొడక్షన్ రూల్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్వలెంట్ ఫైనైట్ ఆటోమేటాకి కన్వర్ట్ చేయాలి. సో ఈక్వలెంట్ ఫైనైట్ ఆటోమేటాలో కన్వర్ట్ చేసేది దట్ ఈస్ ద వన్ ఈస్ ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ వచ్చేసిన తర్వాత ట్రాన్సిషన్ టేబుల్. Okay, so next one is a transition table. So after first point is completed, the first it is a converted into finite automata, then go to second point ఏంటండి మనకి ఏదైతే ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేస్తామో దట్ ఈజ్ ఇనిషియల్ స్టేట్ను ఫైనల్ స్టేట్గా తీసుకోవాలి అండ్ ఫైనల్ స్టేట్ను ఇనిషియల్ స్టేట్గా తీసుకోవాలి, ఇనిషియల్ స్టేట్ ఫైనల్గా అండ్ ఫైనల్ ఇనిషియల్ స్టేట్గా తీసుకోవాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏవైతే ఆరో మార్క్స్ ఉంటాయో సో బిట్వీన్ ద టూ స్టేట్స్ సో ఇట్ కెన్ బి ఇంటర్చేంజ్. So for example it forward direction undi, it can be interchanged to reverse direction.
So this is the conversion of the three types of rules are there in the conversion of rightmost linear to leftmost linear. So okay, now the given problem is ఇచ్చాడు ఇక్కడ చూడండి. So this is the problem. I given that the production rule S tends to small b capital B, B tends to small b capital C, B tends to small a b. So this is the rightmost derivation. So already చెప్పాను, right linear grammar means the given production rule right side non terminal symbol అనేది rightmost derivation లో ఉండాలి. This is the rightmost derivation. మీకు ఇక్కడే అవపడుతుంది leftmost derivation ఆ rightmost derivation అనేది. So this rightmost derivation we can be converted into ఇందులో కన్వర్ట్ చేయాలండి. ఫస్ట్ పాయింట్ దట్ ఈస్ ద మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి? సో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ finite automata. So the production rules S tends to BB, B to small c, and okay, let capital G it's equal to V comma T comma P comma S. Already you know the four tuples. So V is the non-terminal symbols. The non-terminal symbols are ఏంటి అండి ఇక్కడ S, B, C. Okay, S and B and C. These all are the non-terminals. And I given the T is the terminal symbols. So terminal symbols అంటే ఏంటి A and B is the terminal symbols. So S is the starting symbol. So S అనేది starting symbol కాబట్టి so S. Okay. So these all are the ఏంటి అండి మనకు గివెన్ ద ఏంటి టపుల్స్, ఫోర్ టపుల్స్, గ్రామర్ టపుల్స్. నౌ వీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. నౌ కన్వర్ట్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటాలోకి కన్వర్ట్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా కన్వర్ట్ చేయాలి. సో లెట్ అజ్యూమ్ దట్ ఇక్కడ మనం ఏమనుకుంటున్నామంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ద స్టేట్స్ ఆర్ ఏమనుకున్నాం, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ Q0. ఓకే, లెట్ అజ్యూమ్. సో A is equal to ఏమనుకున్నాండి Q1 and B is equal to ఏమనుకున్నాండి Q2. So these all are the states, right? So these all are the state. Now we can draw the transition. చూడండి, so Q0 state, initial state, and Q1 and Q2. Okay, Q2 is the final state and Q0 is the initial state. మరి initial state ఎలా ఐడెంటిఫై చేసామంటే the starting symbol is the initial state always. Okay, now S is equal to Q0, Q1, Q2. So Q2 is the, let us assume that is the final state. Now the given production rules చూడండి, S tends to BP అంటే Q0 tends to BP అంటే సో ఎక్కడికి వెళ్తుందంటే B is nothing but Q2. So Q0 to ఇక్కడ ఏమిచ్చాడు B, right? And B tends to BC. BC అంటే B tends to అంటే Q1 and BC. So this is the called B. Okay, SABC. One more production rule. We are taking the SABC. C is equal to, that is a Q3, right? So Q3. We take the Q3. Sorry, Q3. The states are the Q0 initial state, that is the initial state, and Q1. Next Q2 and next one is the Q3. So Q3 is the, we take the assume final state. Okay, so currently Q3 is the final state. So C is equal to Q3. Okay, right? Q0 to Q1. Q0 to Q1 అంటే మనకి ఇచ్చాడు S tends to Q0 to Q1 అంటే B. So this is the B, right? And B tends to BC. So B tends to BC అంటే మనకి B is equal to ఏం తీసుకున్నామండి Q2 తీసుకున్నాం. సో Q2 is nothing but ఎక్కడికి వెళ్తుందండి Cకి వెళ్తుంది. సో Q2 నుంచి B is equal to Q2 నుంచి Cకి వెళ్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏమవుతుంది స్మాల్ b, రైట్? అండ్ B tends to AB. B tends to AB అంటే సెల్ఫ్ లూప్ వెళ్తుంది AB. ఓకే, నెక్స్ట్ C tends to A. C tends to A మనకేముందండి C tends to A అంటే సెల్ఫ్ లూప్ A, right? And next B tends to B. So B tends to B అంటే it reach the final state also. So B tends to B ఉంది. So normally the given B tends to BC. Okay, the problem is convert the given rightmost linear grammar to leftmost linear grammar. So here this is the rightmost linear grammar. Already చెప్పానండి, rightmost linear grammar means the given production rule. So from the right side non-terminal symbol rightmost. So this is called rightmost derivation. Okay, so here now convert the rightmost linear grammar to leftmost linear grammar conversion. So majorly మనకి ఎన్ని అండి 3 rules ఉంటాయండి. So the 3 rules are, the first one is
వాట్ ఎవర్ యూ గివెన్ ద ప్రొడక్షన్ రూల్, మీకు ఏదైతే ప్రొడక్షన్ రూల్ ఇస్తారో ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటాలోకి కన్వర్ట్ చేయాలి. సో మనం ఏదైతే ప్రొడక్షన్ రూల్ ఇస్తామో ద ప్రొడక్షన్ రూల్స్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. ద ఫైనైట్ ఆటోమేటా మీన్స్ యూ కెన్ డ్రా ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ ఫ్రమ్ ద ఫైనైట్ ఆటోమేటా ఏదైతే డ్రా చేస్తామో ట్రాన్సిషన్ డయాగ్రామ్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ద ఇనిషియల్ స్టేట్ ఇన్ ద ఏదైతే ట్రాన్సిషన్ డయాగ్రామ్లో ఇనిషియల్ స్టేట్ టు ఫైనల్ స్టేట్కు ఐడెంటిఫై చేస్తాము. సో ఇక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత ద ఇనిషియల్ స్టేట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనల్ స్టేట్ అండ్ ద ఫైనల్ స్టేట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇనిషియల్ స్టేట్. అంటే ఇంటర్చేంజ్ ద స్టేట్స్ అన్నట్టు. ఇనిషియల్ స్టేట్ను ఫైనల్ స్టేట్కి చేంజ్ చేయాలి, ఫైనల్ స్టేట్ను ఇనిషియల్ స్టేట్కి చేంజ్ చేయాలి. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ ట్రాన్సిషన్స్ ఇట్ కెన్ బి ఇంటర్చేంజ్. ఆల్ ద ఎడ్జెస్ ఆర్ ఆల్ ద ఏంటి ట్రాన్సిషన్స్ ఇంటర్చేంజ్. అంటే ఆరో మార్క్స్ ఇట్ కెన్ బి ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది ఇక్కడ. సో ఇట్ కెన్ బి బిట్వీన్ ద స్టేట్స్, ఇట్ కెన్ బి రివర్స్ డైరెక్షన్. సో దీస్ 3 points we can be converted into right most linear grammar to left most linear grammar. Okay, so the given problem ఇచ్చానండి. So here problem, so I given the production rule. The production rule is S tends to small b capital B, B tends to small b capital C, B tends to A B, C tends to A, B tends to B. So first the solution, the first one is ఏంటండి the given production rules are first we can identify the grammar. Or the capital G is equal to, we know that V, T, P, S. V for non-terminals, T for terminals, P is the production rules, S is the starting symbol. So S, first S identify. Starting symbol is the, first symbol is the S. Okay, right? And next non-terminals ఏమున్నాయండి given దాంట్లో S, A, B and C ఉన్నాయి, right? And మన terminals ఏమున్నాయండి small a and small b. Okay, so this is we can identify the production rules. Now we can draw transition diagram. We can draw the transition diagram given in the production rules. Given production rules. Okay, now we can draw the transition diagram చూడండి. So yes, right? And I given the non-terminals A, next B and next వచ్చేసి C. Okay, 4 non-terminals ఉన్నాయి. So 4 non-terminals S, A, B, C. So S is the starting symbol, this is the first symbol. So ఇప్పుడు the given production rules we can apply. S tends to small b to capital B, the small b to capital B, right? And B tends to B to C, B tends to B to C. Okay, so B. Next B tends to AB, B tends to AB. ఎక్కడికి వెళ్తుందండి? B tends to AB అంటే సెల్ఫ్ లూప్ A. నెక్స్ట్ C tends to A, C tends to A. మనకు C tends to A సెల్ఫ్ లూప్ ఉంది, రైట్? నెక్స్ట్ B tends to B, B tends to B అంటే మనకు సెల్ఫ్ లూప్ ఇదే ఉంది, రైట్? ద ప్రొడక్షన్ రూల్స్ B tends to B ప్రొడక్షన్ రూల్స్ ఇచ్చాడండి. Q0 S tends to B, B, right? B tends to B, C. Next B tends to A, B. Okay, next C tends to A and B tends to B. Okay, so here we are taking the okay, so the problem is that convert the given rightmost linear grammar to leftmost linear grammar. So given the production rule, so before converting the rightmost derivation to leftmost derivation, 3 rules are there. The first rule is rule 1 is, so first whatever you given the production rule, మీకు ఏదైతే production rule ఇస్తారో the production rule it can be converted into finite automata లోకి కన్వర్ట్ చేయాలి. సో మనకి ఏదైతే ప్రొడక్షన్ రూల్స్ ఇస్తారో ద ప్రొడక్షన్ రూల్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనైట్ ఆటోమేటా. ఓకే, సో ద ఫైనైట్ ఆటోమేటా మీన్స్ యూ కెన్ డ్రా ద ట్రాన్సిషన్ డయాగ్రామ్. ఓకే, you can draw the transition diagram. So after completed the transition diagram, so you can identify the, here in the transition diagram we can identify the initial state and final state. So ఇక్కడ ఏం చేస్తామంటే the initial state final state identify చేసిన తర్వాత the second point మనకి ఏదైతే initial state ఉంటుందో it can be interchanged to final state కి చేంజ్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఎవర్ ఏదైతే final state ఉంటుందో that can be interchanged initial
స్టేట్కి చేంజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ఇంటర్చేంజ్ ద ఇనిషియల్ టు ఫైనల్ అండ్ ఫైనల్ టు ఇనిషియల్ స్టేట్. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే మనకి ఏవైతే ట్రాన్సిషన్స్ ఉంటాయో ద యారోస్ ఉంటాయి కదండి, యారోస్ కెన్ బి రివర్స్ అండ్ ఇంటర్చేంజ్ యారోస్ ఆల్సో, ఎడ్జెస్ బిట్వీన్ ద ఎడ్జెస్ ఇట్ కెన్ బి ఇంటర్చేంజ్. సో దిస్ ఈజ్ ద కన్వర్షన్ ఆఫ్ రైట్ లీనియర్ టు లెఫ్ట్ లీనియర్ గ్రామర్. సో మనకు ఫస్ట్ ద గివెన్ డయాగ్రామ్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే డయాగ్రామ్ ఇచ్చాడు SBC. ఓకే, సో నార్మల్లీ ద ప్రొడక్షన్ రూల్స్ are capital G, it's equal to, you know that non-terminals V comma T comma P comma S, right? So V is the non-terminal symbols. So in the production rules, non-terminal symbols SBC. Okay, SBC is the non-terminal symbols and T is equal to terminal symbols. A and B. So S is the starting state. So that is the S is the starting state. Okay, after you completed the G, so first it can be converted into the, so the production rules it can be draw the FA is nothing but finite automata. Okay, so now S మనకి ఇచ్చిన నాన్ టర్మినల్స్ S and B and next one is the C, right? So S is the starting symbol initial state and the C is the final state, right? So S tends to BB, so S tends to B and B అయిపోయిందండి. నెక్స్ట్ B tends to BC, so B tends to BCకి వచ్చేసింది, right? And B tends to AB, self loop AB, right? And C tends to A self loop. Okay, so B tends to B already ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఏంటి ఏదైతే సెకండ్ స్టేట్ ఉంటుందో ఇట్ కెన్ బి రీచ్ ద ఫైనల్ స్టేట్, దట్ ఈస్ కాల్డ్ వీ కెన్ రిప్రజెంటింగ్ ద వన్ ప్రొడక్షన్ రూల్. ఓకే, ఆల్రెడీ ఈస్ దేర్. ఓకే, ఫస్ట్ టైం అయిందండి ద ప్రొడక్షన్ రూల్స్ కన్వర్ట్ డ్రా దట్ ఫైనైట్ ఆటోమేటా డ్రా చేసాము. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం చెప్పానండి, ద సెకండ్ వన్ ఈజ్ ద, సో వాట్ ఎవర్ యూ డ్రా ద ఫైనైట్ ఆటోమేటా, సో ఫస్ట్ ఇనిషియల్ స్టేట్. సో ఇందులో మనం చూడండి, సో ద DFA, ద FA ఈజ్ ఈక్వల్ ఎన్ని టపుల్స్ అంటే మనకు 5 టపుల్స్. So that is a capital Q, sigma, rho, Q0 and F, right? So what about the capital Q? Set of states ఏంటండి S, B, C, right? మరి sigma is equal inputs ఏంటి అండి, the inputs A and B is the inputs, right? So what about the initial state అండి, Q0 is the initial state అంటే ఇక్కడ ఏంటి S. మరి what about the final state? F is equal to C. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద సెకండ్ రూల్ ఏంటిది కన్వర్షన్లో, ఏదైతే ఇనిషియల్ స్టేట్ ఉంటుందో అది ఫైనల్ స్టేట్కి రీచ్ కావాలి, ఫైనల్ స్టేట్ అనేది ఇనిషియల్ స్టేట్కి రీచ్ కావాలి. సో వీ కెన్ ఇంటర్చేంజ్ ది ఇనిషియల్ టు ఫైనల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్, ఫైనల్ స్టేట్ టు ఇనిషియల్ స్టేట్. సో సేమ్ ఏమవుతాయండి, సో C is the initial state, okay, and the directions చూడండి, C is the initial state same as is and A is the S is the final state అయిపోయింది. సో ఇక్కడ ఏంటి, దిస్ ఈస్ ద ప్రొడక్షన్ రూల్ B and next one A and next one is the B and next one is the A, right? సో సెకండ్ దిస్ ఈస్ ద ఇనిషియల్ టు ఫైనల్ స్టేట్ రీచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు చేయాల్సింది, నెక్స్ట్ ఈజ్ ద it can be changing. So now second step అయిపోయిందండి, we can interchange the initial state to final state to initial state అయిపోయింది. The final step ఏంటి, సో ఏంటి అండి, interchange edges between the ఏంటి అండి states, right? Between the states మనం interchange చేయాలి. ఓకే, సో అక్కడ చూడండి ఫస్ట్ C, ఓకే, ఇనిషియల్ స్టేట్ ఉంటుంది. సో Cకి ఏమవుతుందండి, CB, నెక్స్ట్ వచ్చిన తర్వాత S ఇస్ ద ఫైనల్ స్టేట్. సో రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ రివర్స్ ఆరో మార్క్ B చేశాను, నెక్స్ట్ సేమ్ యాషెస్ సెల్ఫ్ లూప్ కాబట్టి Aనే. సో దీనికి రివర్స్ చేస్తే ఏమొస్తుందండి, ఇట్ B వస్తుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ద A, ఓన్లీ ద ఎడ్జెస్ బిట్వీన్ ద changes. So this is called a conversion of right linear grammar to left linear grammar. Okay.